Well, Eluru MP Puvaram Mahesh Kumar Yadav visited the Polavaram project site and later addressed a press conference at the project office. He stated that the promises made by the coalition government were being fully fulfilled within just 11 months of coming to power. He also assured that the construction of the Polavaram project would be completed by 2027. Referring to the shortcomings in the resettlement and rehabilitation process under the previous government, the MP said that the necessary corrections are being made and thousands of crores of rupees have been sanctioned to ensure fair compensation for displaced families. పోలవరం ప్రాజెక్ట్ కి ఒకసారి ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాము. ఇవాళ ప్రాజెక్టు ఇవాళ ఫారిన్ డెలిగేషన్ కూడా ఇవాళ రావడం జరిగింది. అలాగే ఈఎన్సీ గారు, అలాగే డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి డైఫామ్ వాల్ క్వాలిటీ కూడా చెక్ చేసుకుంటున్నారు. అంతా కూడా డైఫామ్ వాల్ కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి అన్ని వర్కౌట్ చేస్తున్నారు. పనులు కూడా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మా గవర్నమెంట్ అయినా కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఐడియా కూడా ఈ వచ్చే 2 ఏళ్లలో 29 27 ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది సీఎం గారి విజన్. అదే రకంగా పనులు కూడా జరుగుతున్నాయి. ఇవాళ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేశాము. ప్రాజెక్ట్ లో కూడా చాలా వరకు టూరిజం స్పాట్ ఇవన్నీ కూడా కొంచెం వరకు వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా మాట్లాడాము. అలాగే ఇవాళ మీరు చూస్తే ఇవాళ R&R ప్యాకేజెస్ కూడా ఆల్మోస్ట్ R&R ప్యాకేజెస్ అన్ని కూడా ఇచ్చారు. ఇంకొక 170 కోట్లు 3 మండలాలకు కలిపి 170 కోట్లు R&R ప్యాకేజ్ లో అమౌంట్ ఇచ్చేస్తే ఆల్మోస్ట్ R&R ప్యాకేజ్ కూడా కంప్లీట్ అవుతాయి. అలాగే ఇవాళ హౌసింగ్ సంబంధించి కూడా పాత కాంట్రాక్టర్లు అందరికీ క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్లకు ఇచ్చి అన్ని కూడా హౌసెస్, కాలనీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మళ్ళీ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కి ఒకసారి ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చాము. ఇవాళ ప్రాజెక్టు ఇవాళ